హలో గైస్, వెల్కమ్ టు ఆర్వి ఎక్స్ప్లెయిన్స్. ఈ రోజు మీకోసం ఇంకో స్టోరీ తీసుకొచ్చేసాను. ఫటాఫట్ ఫుల్ వీడియో అయితే చూసేయండి. అప్పుడే నేను మోటివేషన్ తో మీకోసం మంచి మంచి స్టోరీస్ మీ ముందుకు తీసుకురాగలను. సో ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. డ్రామా స్టార్టింగ్ లో మన ఫీమేల్ లీడ్ లిన్షీని చూపిస్తారు. తను ఒక పెద్ద కంపెనీలో ఇంటర్న్ గా వర్క్ చేస్తూ ఉంటుంది. ఒక రోజు తన ఆఫీస్ లో ఉన్నప్పుడు వాష్రూమ్ కి వెళ్తూ ఉంటే తన సూపర్వైజర్ బాత్రూమ్ లో ఆల్రెడీ ఉండి ఆమె గురించి మాట్లాడుకోవడం వింటుంది. ఒక ఎంప్లాయీ ఆ సూపర్వైజర్ ని అడుగుతుంది, లిన్షీ లాంటి కొత్త ఇంటర్న్ కి ఆ మిస్టర్ జో ఇంటర్వ్యూ తీసుకునే పనెందుకు ఇచ్చారు అని. అప్పుడు ఆ సూపర్వైజర్ మిర్రర్ లో మేకప్ చేసుకుంటూ యాటిట్యూడ్ తో అంటుంది, ఈ సిటీలో అందరికి తెలుసు మిస్టర్ జో ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వని ఒక పొగరబోతు గిత్తా అని. అందుకే కావాలని ఈ పని ఆమెకి ఇచ్చాను. తను గనక ఫెయిల్ అయితే ఈ బ్లేమ్ అంతా తన మీదే నెట్టేయొచ్చు అని పెద్ద ప్లానింగే చేస్తుంది. మన లిన్షీ ఇదంతా వింటుంది కదా, సో మనసులో నవ్వుకుంటుంది. ఎందుకంటే ఆమెకు తెలియని నిజం ఒకటి ఉంది. ఆ మిస్టర్ జో మరెవరో కాదు, లిన్షీ హస్బెండ్. ఇదే ట్విస్ట్ ఇక్కడ. ఇక వీళ్ళిద్దరి మీటింగ్ ఎలా జరిగిందో మనం చూద్దాం. ఫ్లాష్ బ్యాక్ వెళ్తే లిన్షీ మన జోతో కలిసి ఫస్ట్ టైం బ్లైండ్ డేట్ కి వెళ్తుంది. అక్కడ కూర్చొని జో ఆమె ప్రొఫైల్ చూస్తూ, నీ పేరు లిన్షీ కదా, కానీ నా బ్లైండ్ డేట్ సు అనే అమ్మాయితో ఫిక్స్ అయింది కదా, అంటే మీ అక్క పెళ్లి నుండి పారిపోతే తన ప్లేస్ లో నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చావా అని అడుగుతాడు. లిన్షీ ఏం మాట్లాడలేక సైలెంట్ ఉంటుంది. ఎందుకంటే యాక్చువల్ గా అదే నిజం. ఆమె పెళ్లికి ఒప్పుకోలేదు కాబట్టి ఆమె ప్లేస్ లో ఈమొస్తుంది. జోకి మాత్రం పిచ్చి బీపీ లేస్తుంది. మీ లిన్ ఫ్యామిలీ మా ఫ్యామిలీతో సంబంధం ఇష్టం లేనప్పుడు ముందే చెప్పాలి కదా, ఇలాంటి డ్రామాలు ఎందుకు ఆడుతున్నారు అని కోపంగా లేచి వెళ్లిపోతుంటే లిన్షీ వెంటనే అతని చేయి పట్టుకుని ఆపుతుంది. ప్లీజ్ ఒక్క 5 మినిట్స్ ఇక్కడే కూర్చోరా, 5 మినిట్స్ తర్వాత బయటకు వెళ్ళండి, అండ్ నాకు ఈ అమ్మాయి నచ్చలేదు అందుకే పెళ్లి చేసుకోనని చెప్పేయండి అని చాలా రిక్వెస్ట్ చేస్తుంది. ఆమె పట్టుకున్న చెయ్యిని అతను యాటిట్యూడ్ గా చూస్తే వెంటనే చెయ్యి భయంతో వదిలేస్తుంది. జో మళ్ళీ కూర్చొని, సరేలే గానీ అసలు నువ్వెందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు, నేనంటే నీకు ఇష్టం లేదా, నేను అంత చండాలంగా ఉన్నానా అని అడుగుతాడు. దానికి లిన్షీ, అయ్యో అలాంటిది ఏం లేదు అని అంటుంది. జో సైలెంట్ గా, యాక్చువల్ గా మన ఇద్దరి మధ్య చాలా ఏజ్ గ్యాప్ ఉందని నాకు అనిపిస్తుంది, సో నేను నీకు సూట్ కాను, అందుకే నేను నీకు నచ్చకపోవడం కామనేలే అని అంటాడు. లిన్షీ మాత్రం మనసులో బాధపడుతుంది. తన లైఫ్ లో వాళ్ళ తాతయ్య తప్ప ఎవరు తనని ప్రేమగా చూసుకోలేదు. వాళ్ళ మమ్మీ డాడీ కూడా తనంటే అస్సలు పట్టింపు లేదనమాట. అందుకే తనని ఎవరు సెలెక్ట్ చేసుకోరని, ఎవరికి తను నచ్చదని, తను ఒక నష్టజాతకురాలని లిన్షీ భయపడుతూ ఉంటుంది. అలా ఫ్లాష్ బ్యాక్ ముగుస్తుంది. ఆ తర్వాత లిన్షీ తన మ్యారేజ్ సర్టిఫికేట్ ఫోటో చూస్తూ డీప్ థాట్స్ లో మునిగిపోతుంది. తను నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎందుకు ఒప్పుకున్నాడు, పెళ్లి చేసుకున్నందుకు సంతోషపడక మళ్ళీ అనుమానాలు ఒకటి, మేబీ తనకు కూడా పేరు కోసం ఒక పెళ్లి ఒక వైఫ్ అవసరం ఉంటుందిలే అని తనలో తాను అనుకుంటుంది. ఇంకోవైపు మన హీరో జో తన ఫ్రెండ్స్ తో డ్రింక్ చేస్తూ క్లబ్ లో కనిపిస్తాడు. అండ్ ఇలా లిన్షీతో పెళ్లి జరిగిందని ఆ ఫ్రెండ్ కి చెప్పగానే అతను షాక్ అవుతాడు. ఏంటి నీకు పెళ్లి అయిపోయిందా, నాకు చెప్పనే లేదే, కనీసం మందు పార్టీ అని అడిగేవాడిని అంటే జో కూల్ గా, నేను పెళ్లి చేసుకుంటే నీకు రిపోర్ట్ చేయాలా ఏంటి అని కౌంటర్ ఇస్తాడు. సరిగ్గా అప్పుడే జో అసిస్టెంట్ అక్కడికి వచ్చి, బాస్ మీ వైఫ్ నన్ను కాంటాక్ట్ చేశారు, తన మ్యాగజైన్ కంపెనీ కోసం మీ ఇంటర్వ్యూ అడుగుతున్నారు అని చెప్పగానే జో తన ఫోన్ చెక్ చేసుకుంటాడు. నా ఫోన్ ఏమైనా పాడైందా, నా వైఫ్ నన్ను అడగకుండా నిన్ను అడుగుతుందేంటి. జో ఫ్రెండ్ నవ్వుతూ, అప్పుడే నీ పెళ్ళాం ప్రేమలో పడిపోయావు బ్రో, అసలు తప్పు నీదే, పెళ్ళవగానే బిజినెస్ ట్రిప్ అని అది ఇది అని సోదిరామాయణం నడిపితే ఇలానే ఉంటది, ఏ అమ్మాయి అయినా ఎందుకు మెసేజ్ చేస్తుంది నీ అసిస్టెంట్ కి తప్పితే అని టీజ్ చేస్తాడు. సో అదే ఆలోచనలో జో ఇంటికి వస్తాడు. సో రాత్రి ఇంట్లో లిన్షీ తన ఫ్రెండ్ సూతో ఫోన్ లో మాట్లాడుతూ ఉంటుంది. మన హీరోయిన్ స్పీకర్ లో మాట్లాడుతుంది, లిన్షీ ఇది నీకు మంచి ఛాన్స్, ఇంటర్వ్యూ కంప్లీట్ చేస్తే నీ ఇంటర్న్షిప్ సక్సెస్ అవుతుంది అని సూజీ సలహా ఇస్తే లిన్షీ ఏమో, జో అసలు ఇంటర్వ్యూలే ఇవ్వడే, ఏం చేస్తాడో ఏమో, ఒప్పుకుంటాడో లేదో అని భయపడుతుంటే, తను నీ హస్బెండే తల్లి, ఎవరికో ఇచ్చేదేంటి, హస్బెండ్ ని ఎలా వాడుకోవాలో నేర్చుకో అని పెళ్లిగానమ్మాయి నేర్పిస్తుంది. ఆ మాటలు వింటూ లిన్షీ కంగారుగా వెళ్తూ సడన్ గా జోని ఢీకొంటుంది. ఫోన్ కింద పడబోతుంటే జో దాన్ని పట్టుకుంటాడు. ఇంకా ఫోన్ స్పీకర్ లో ఉంది కదా, ఆమె గట్టి గట్టిగా అరుస్తూ సలహాలన్నీ ఇస్తుంటుంది. లిన్షీ మీ ఇద్దరికి పెళ్ళై కొన్ని రోజులైంది కదా, ఇంతకీ నీకు ఫస్ట్ నైట్ అయిందా లేదా అని అడిగేస్తుంది. లిన్సీకి ఒక్కసారిగా ఫ్యూజులు ఎగిరిపోతాయి. వెంటనే ఫోన్ కట్ చేసి, సారీ మిస్టర్ జో, నా బాత్రూమ్ లో నీళ్లు రావడం లేదు, అందుకే మీ వాష్రూమ్ కి వాడడానికి వచ్చాను అని చెప్పి అక్కడ నుంచి పారిపోవాలని చూస్తుంది. పైగా మన హీరోయిన్ ఇక్కడ టవాల్లో ఉంటుంది. జో ఆమెను ఆపి, నువ్వు నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కూడా ఇలానే మిస్టర్ అని పిలిచేదానివా అని అడుగుతాడు. దానికి లిన్షీ నాకు అసలు బాయ్ ఫ్రెండే లేడు అని చెప్తుంది. ఓహో, అయితే నాతో చాలా మర్యాదగా ఉంటున్నావన్నమాట, అందుకే ఇంటర్వ్యూ కోసం నన్ను అడగకుండా నా అసిస్టెంట్ ని అడిగావా అని అడగగానే లిన్షీ భయపడిపోయి, సారీ మిస్టర్ జో, మనకున్న సంబంధాన్ని వాడుకోవడం తప్పు అని నాకు తెలుసు, కానీ నేను ఒక ఇంటర్న్ గా ఆ టాస్క్ కంప్లీట్ చేయాలి, అందుకే అలా చేశాను అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అప్పుడు జో ఒక సీరియస్ క్వశ్చన్ చేస్తాడు, సరే ఇప్పుడు నన్ను ఏ హోదాలో ఇంటర్వ్యూ అడుగుతున్నావు, నా వైఫ్ గానా లేదా నీ కంపెనీ ఇంటర్న్ రిపోర్ట్ గానా అని అడగగానే లిన్షీ అమాయకంగా, రెండింటికి తేడా ఉందా అని అడుగుతుంది. జో నవ్వుతూ, ఒకవేళ నువ్వు ఇంటర్న్ రిపోర్టర్ గా గనుక వచ్చి అడిగితే నేను అస్సలు ఒప్పుకోను, బట్ నా వైఫ్ కాబట్టి ఏదో ఒక ఛాన్స్ ఇస్తాను అని అంటాడు. లిన్షీ ఒక క్షణం ఆలోచించి, సరే నేను నీ వైఫ్ హోదాలోనే అడుగుతున్నాను అని అంటుంది. అది వినగానే జో ఒక స్మైల్ ఇచ్చి, ఓకే అపాయింట్మెంట్ ఫిక్స్ చేయమని నా అసిస్టెంట్ కి చెప్తాను అని అంటాడు. లిన్షీ ఫుల్ హ్యాపీ అయిపోయి, థ్యాంక్ యూ
మిస్టర్ జో అని అంటే జో వెంటనే నన్ను ఆ మిస్టర్ గిస్టర్ అని విలువకు అని వార్నింగ్ ఇస్తాడు. లిన్షి మళ్ళీ సారీ చెప్తూ ఈ కొత్త లైఫ్ కి అడ్జస్ట్ అవ్వలేదు అందుకే అలా వచ్చేసింది అని కవర్ చేస్తుంది. అప్పుడు జో తన వేలికున్న వెడ్డింగ్ రింగ్ ని చూపిస్తూ మరి మన రింగ్ సంగతి ఏంటి అని అడుగుతాడు. లిన్షి ఏమో రింగ్ పెట్టుకోలేదు. జో చేతికేమో మంచి రింగ్ ఉంటది. తను మెల్లగా నువ్వు ఇచ్చిన రింగ్ రెగ్యులర్ స్టైల్లో లేదు అందుకే పెట్టుకోలేదు. పైగా ఆఫీస్ లో నా కొలీగ్స్ కి బాస్ కి నా పెళ్లి విషయం అసలు తెలియడం నాకు ఇష్టం లేదు అని చెప్తుంది. జో దానికి ఏం చెప్పాలో తెలియక సర్లే కానీ ఆ రింగ్ ని మాత్రం ఎప్పుడు నీ దగ్గరే ఉంచుకో. ఎప్పుడు అవసరం పడుతుందో ఎవరికి తెలియదు కదా అని అంటాడు. లిన్షి సరే అని చెప్పి మీరు రెస్ట్ తీసుకోండి నేను వెళ్తున్నాను అని బయటికి వెళ్ళబోతుంది. జో తన్ని ఆపి లిన్షి నువ్వు నీ హస్బెండ్ కి దూరంగా వేరే రూమ్ లో ఉంటే నీ హస్బెండ్ ఇంకొక అమ్మాయిని తగులుకుంటాడన్న కొంచెం కూడా సెన్స్ లేదా అని అడుగుతాడు. లిన్షి అమాయకంగా అంటే మీరు కూడా నన్ను ఇక్కడే పడుకోమంటారా అని అడుగుతుంది. జో తనకి చాలా దగ్గరగా వచ్చి చెప్పాను కదా సపరేట్ గా ఉంటే వైఫ్ అండ్ హస్బెండ్స్ రిలేషన్షిప్ అస్సలు మంచిగా ఉండదు. నేనేం దేవుణ్ణి కాదు కదా నేను కూడా ఒక మామూలు మనిషినే. నాకు కొన్ని నీడ్స్ ఉంటాయి అని రొమాంటిక్ గా హింట్ ఇస్తాడు. ఆ నీడ్స్ ని ఆమె ఫుల్ఫిల్ చేయడానికి అండ్ అలా చెప్పి షవర్ తీసుకోవడానికి వెళ్తాడు. ఎగ్జాక్ట్ గా అప్పుడే లిన్షి ఫోన్ కి వాళ్ళ మమ్మీ దగ్గర నుండి మెసేజ్ వస్తుంది. లిన్షి జో బిజినెస్ ట్రిప్ నుండి వచ్చాడని విన్నాను. లేట్ చేయకుండా వెంటనే ఫ్యామిలీని ప్లాన్ చేయండి. త్వరగా నాకు ఒక బేబీని కనాలి అని బాంబ్ పేలుస్తుంది. లిన్షి ఆ మెసేజ్ చూసి షాక్ లో ఉండగానే జో షవర్ కంప్లీట్ చేసుకుని బయటకు వస్తాడు. లిన్షి టెన్షన్ చూసి నువ్వు ప్రశాంతంగా పడుకో నీ ఇష్టం లేకుండా నేను నిన్నేం ఫోర్స్ చేయనులే అని చెప్పి తన దారిని తను వెళ్ళిపోతాడు. సీన్ కట్ చేస్తే లిన్షి ఆఫీస్ లో ఉంటుంది. ఆ రివెంజ్ సూపర్వైజర్ ఉంటది కదా అక్కడికి వచ్చి ఏమైంది మిస్టర్ జో ఇంటర్వ్యూ గురించి ఏమైనా అప్డేట్ ఉందా అని నిలదీస్తుంది. లిన్షి మెల్లగా ఇంకా రిప్లై రాలేదు అని చెప్పగానే ఆ సూపర్వైజర్ అందరి ముందు గట్టిగా అరిచేస్తుంది. అసలు ఏం చేస్తున్నావు నువ్వు ఇంత చిన్న పని కూడా చేత కాదా? ఈ మధ్య వస్తున్న ఇంటర్న్లు అందరూ అంతే చాలా వేస్ట్ గా దొరుకుతున్నారు అని అందరి ముందు అవమానించి వెళ్లిపోతుంది. లిన్షి పక్కనున్న కొలిక్ మెల్లగా తనతో అంటుంది. లిన్షి ఆ సూపర్వైజర్ నిన్ను కావాలని ఇబ్బంది పెడుతుంది. మిస్టర్ జో అసలు ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వడని అందరికీ తెలుసు. తను చేయలేని పని నీ మీద వేసి నిన్ను ఇరికించాలని చూస్తుంది. నువ్వు వెంటనే వెళ్లి ఆ డైరెక్టర్ కి కంప్లైంట్ చేయి అని సలహా ఇస్తుంది. కానీ లిన్షి ధైర్యంగా నువ్వేం ఫిక్స్ అవ్వకు నేను ట్రై చేస్తున్నాను కదా అతను ఒప్పిస్తాను అని చెప్పి పక్కకు వెళ్లి జో అసిస్టెంట్ కి కాల్ చేస్తుంది. అసిస్టెంట్ వెంటనే జోకి చెప్తాడు. బాస్ మీ వైఫ్ మళ్ళీ కాల్ చేశారు ఇంటర్వ్యూ గురించి ఏం డిసైడ్ చేశారో అడుగుతున్నారని. జోకి ఫ్రస్ట్రేషన్ వస్తుంది. మళ్ళీ అసిస్టెంట్ కి ఫోన్ చేసిందా తన్ని డైరెక్ట్ గా నాకే కాల్ చేయమని చెప్పు అని అసిస్టెంట్ కి చెప్తాడు. చేసేది లేక లిన్షి జోకి డైరెక్ట్ గా కాల్ చేస్తుంది. జో ఫోన్ స్క్రీన్ మీద లిన్షి పేరు చూడగానే మనోడికి బ్లషింగ్సే. లిన్షి తన పేరు చెప్పగానే జో అంటాడు కరెక్ట్ టైం కి కాల్ చేసావు. ఈ రోజు నువ్వు నాతో కలిసి మా పేరెంట్స్ ఇంటికి డిన్నర్ కి రావాలి. ఆఫీస్ అయిపోగానే డ్రైవర్ నిన్ను పికప్ చేసుకుంటాడు అని ఆర్డర్ లాగా చెప్తాడు. మాటల్లో లిన్షి ఇంటర్వ్యూ గురించి అడగబోతుంటే కావాలని అతను అప్పుడే కాల్ కట్ చేస్తాడు. లిన్షి కోపం వచ్చి వీడెంత పొగరబోతు గిత్తలాగా ఉన్నాడు అని తిట్టుకుంటుంది. కానీ ఇద్దరికి ఫోన్ నెంబర్స్ ఇదే కదా ఫస్ట్ టైం తెలియడం. సో సీక్రెట్ గా ఒకరి నెంబర్ లో ఒకళ్ళు సేవ్ చేసుకుంటారు. ఆఫీస్ అయిపోగానే లిన్షి కార్ దగ్గరికి వెళ్తే అక్కడ డ్రైవర్ తో పాటు జో కూడా ఉండడం చూసి షాక్ అవుతుంది. గమ్మున వెళ్లి కార్ లో కూర్చుంటుంది. కానీ లోపల మాత్రం తెగ టెన్షన్ పడుతుంది. ఎందుకు టెన్షన్ పడుతుందో ఏమో ఆ దేవునికే తెలియాలి. ఇద్దరు కలిసి జో పేరెంట్స్ ఇంటికి చేరుకుంటారు. జో వాళ్ళ మమ్మీ లిన్షిని చూడగానే ఎంతో ప్రేమగా వెల్కమ్ చెప్పి భోజనానికి కూర్చోబెడుతుంది. లిన్షి నీ కోసం నేను ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నాను. నీకేం ఇష్టమో నాకు తెలియదు కదా అందుకే అన్ని రకాల వంటలు చేయించాను. ఇవన్నీ నేనే సొంతంగా వండాను. టేస్ట్ చేసి ఎలా ఉన్నాయి చెప్పు అని చాలా ప్రేమగా వడ్డిస్తుంటుంది. లిన్షికి అది చూసి చాలా ఎమోషనల్ అవుతుంది. అసలు మదర్ లవ్ అనేది తనకి ఇప్పటి వరకు ఎప్పుడు దక్కలేదు కదా సో అదే ఫీల్ అవుతుంటుంది. డిన్నర్ టేబుల్ దగ్గర జో వాళ్ళ మమ్మీ లిన్షికి ఫుల్ సపోర్ట్ చేస్తూ ఉంటే మనోడు ఒక లుక్ ఇచ్చి అలానే చూస్తుంటాడు. ఏంటి వీళ్ళిద్దరు తెగ ఇన్వాల్వ్ అయిపోయారు ఇంకా సీన్ ఇప్పుడే కదా స్టార్ట్ అయింది అని అనుకుంటాడు. వాళ్ళ అమ్మ ఇంకా లిన్షితో అంటుంది లిన్షి ఒకవేళ ఈ జోగాడు గనుక నిన్ను ఎప్పుడైనా ఇబ్బంది పెడితే వెంటనే నాకు చెప్పు వాడిని మడత పెట్టి మడత కజా చేసి నీకు ఇస్తాను అని వార్నింగ్ ఇస్తుంది. జో పాపం ముఖం మార్చుకొని మమ్మీ అసలు నేను నీ కొడుకునా కాదా కోడలు రాగానే నన్ను బ్యాట్ చేస్తావేంటి అని అంటాడు. అప్పుడు లిన్షి మెల్లగా సర్ది చెప్తూ లేదు మమ్మీ తను చాలా బాగా చూసుకుంటున్నాడు. నిజానికి మా ఇంటర్వ్యూ కోసం తనని అడిగితే ఫస్ట్ వద్దన్నాడు కానీ తర్వాత నా కోసం ఒప్పుకున్నాడు అని బిల్డప్ ఇస్తుంది. జో మాత్రం మనసులో అబ్బో నా పెళ్ళం పెద్ద ప్లానింగ్ వేసింది కదా ఒక్క దెబ్బకి మా అమ్మ దగ్గర మార్కులు కొట్టేస్తుంది నా దగ్గర ఇంటర్వ్యూ కూడా కొట్టేస్తుంది అని అనుకుంటాడు. జో వాళ్ళ మమ్మీ ఆ మాట విని షాక్ అవుతుంది. అవునా నిజంగా జో నీ మాట విన్నాడా? ఒకసారి నా ఫ్రెండ్ కూతురు ఇంటర్వ్యూ అడిగితే ముఖం మీదే నో చెప్పేశాడు. తన భార్య మాటకి ఇంత విలువిస్తున్నాడా? అమ్మయ్యా వీళ్ళలో మనిషి పోలికలు వస్తున్నాయి అని మురిసిపోతుంది. ఇంకా డిన్నర్ అయిపోయాక ఇద్దరు కలిసి కారులో ఇంటికి బయలుదేరుతారు. లిన్షి సైలెంట్ గా ఇంటర్వ్యూ గురించి నీ అసిస్టెంట్ తో మాట్లాడి టైం ఫిక్స్ చేసుకోనా అని అడుగుతుంది. జో రొమాంటిక్ గా చూస్తూ లిన్షి ఆల్రెడీ అన్ని
అరేంజ్ అయిపోయాయిలే, నువ్వేం టెన్షన్ పడుకో అంటాడు. ఆమె ఫుల్ ఖుష్ అయిపోయి కార్ విండో ఓపెన్ చేస్తూ బయటకు చూసి నవ్వుకుంటూ ఉంటే మనోడు కూడా ఆమెను చూసి మెల్లగా స్మైల్ చేస్తాడు. ఇంటికొచ్చాక రాత్రి లిన్షి తన ఫోన్ చూసుకుంటూ బెడ్రూమ్ లోకి ఎంట్రీ ఇస్తుంది. అమ్మో, ఇక్కడ జో షర్ట్లెస్ ఉంటాడు. అది చూడగానే లిన్షి ఒక్కసారిగా షాక్ అయిపోయి అయ్యో సారీ అని కళ్ళు మూసుకొని వెనక్కి వెళ్లిపోతుంటే కంగారులో వెనకున్న గోడని గట్టిగా గుద్దుకుంటుంది. ఆమె గోడకి తల కొట్టుకోగాని జో నవ్వుతూ తన దగ్గరకు వచ్చి అంతగా ఏం దాక్కోవాల్సిన అవసరం లేదులే, నన్ను చూడాలని ఉంటే ధైర్యంగా చూడొచ్చు అని తన టీషర్ట్ ని ఇంకా పైకి అంటాడు చూడమని. లిన్షి సిగ్గుపడుతూ నిన్నెవరు చూడాలనుకోవట్లేదు, నాకు చాలా తలనొప్పిగా ఉంది, నేను పడుకుంటున్నాను అని చెప్పి మళ్ళీ కంగారులో దేన్నో ఒకదాన్ని గుద్దుకుని బెడ్ మీద పడుకుంటుంది. జో బెడ్ మీదకి రాగానే లిన్షి నిద్రపోతున్నట్లు నటిస్తుంది. ఆమె అవాయిడ్ చేస్తున్నట్లు అతనికి అర్థం అయ్యి ఆమెకు దగ్గరగా వచ్చి కావాలని నువ్వు నన్ను అవాయిడ్ చేస్తున్నావు కదా అని అడుగుతాడు. లిన్షి మనసులో వామ్మో వీడు పెద్ద డేంజర్ గాడు, తప్పించుకోవడం అస్సలు కష్టం అని అనుకుని మెల్లగా కళ్ళు తెరిచి మీరు మొన్న మీకు నీడ్స్ ఉంటాయని చెప్పారు కదా, అలా అయితే నేను కోఆపరేట్ చేయడానికి రెడీ అని చెప్తుంది. ఇంకా మనోడికి లడ్డు కావాలా నాయనా అని చెప్పి లడ్డు దొరికింది. సో వెంటనే జో ఆమెకి చాలా క్లోజ్ గా వస్తుంటే లిన్షి భయంతో కళ్ళు మూసుకుంటుంది. జో ఆమెను కళ్ళెందుకు మూసుకున్నావు, నేను ఇంకా ఏం స్టార్ట్ చేయలేదు కదా అని అంటే ఆమె ఇంకా సైలెంట్ గా ఉంటుంది. అయినా నాకు మూడ్ లేదులే అని చెప్పి కావాలని అంటాడు. లిన్షికి మాత్రం పిచ్చి కోపం వస్తుంది. మూడ్ లేదా అని చెప్పి వెంటనే దుప్పటి ముసుగుదాన్ని పడుకుంటుంది. ఆ నెక్స్ట్ డే ఆఫీస్ లో లిన్షికి జలుబు చేస్తుంది. తన కొలిగ్ హాన్ ఆమె మీద ఇష్టంతో వెంటనే వేనీళ్ళు తీసుకొస్తాడు. అప్పుడే కొలిగ్ అంటుంది, హాన్ ఎంత మంచోడు కదా, నీ మీద ఎంత కేర్ చూపిస్తున్నాడు, ఒక్కసారి అతని గురించి ఆలోచించొచ్చు కదా అని అడుగుతారు. అంతలోనే జో అసిస్టెంట్ నుండి లిన్షికి మెసేజ్ వస్తుంది, మిస్టర్ జో ఇంటర్వ్యూకి 10 కి టైం ఇచ్చారు అని చెప్పి. సరిగ్గా అప్పుడే ఆ సూపర్వైజర్ అక్కడికి వచ్చి లిన్షి ఫోన్ వాడుతుండడం చూసి అందరి ముందు అరుస్తుంది, నేను నీకు ఇచ్చిన పనేంటి, నువ్వు చేసేదేంది, కంపెనీలో ఫోన్ వాడుతున్నావా అని బాస్ కి చెప్తుంది. ఆ బాస్ కూడా లిన్షిని తక్కువ చేసి మాట్లాడతాడు. అప్పుడు లిన్షి మాత్రం నేను మిస్టర్ జో అసిస్టెంట్ కి మెసేజ్ చేస్తున్నాను, ఆయన ఇంటర్వ్యూకి ఓకే చెప్పారు అని చెప్పడంతో ఆమె నమ్మదు. పెద్ద పెద్ద వాళ్ళకి దొరకని ఇంటర్వ్యూ నీలాంటి చిన్న ఇంటర్న్ కి ఎలా దొరుకుతుంది, అబద్ధం చెప్పకు అని అంటే లిన్షి మెసేజ్ చూపిస్తుంది. బాస్ వెంటనే ఎంక్వైరీ చేసి అది నిజమే అని తెలుసుకొని షాక్ అవుతాడు. ఇంకా లిన్షిని ఆకాశానికి ఎత్తేసి చీఫ్ తో అంటాడు, ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వండి, లిన్షి కూడా ట్రైనింగ్ కోసం నీతో పాటు తీసుకెళ్ళు అని చెప్పగానే ఆమె ముఖం మాడి మస్ అవుతుంది. ఇంకా 10 o'clock కి జో ఎంట్రీ ఇస్తాడు. ఈ సూపర్వైజర్ లిన్షిని పక్కకు నెట్టేసి మరి జోని వెల్కమ్ చేయడానికి వెళ్తుంది. లిన్షి కింద పడబోతుంటే హాన్ ఆమెను పట్టుకుంటాడు. అది మనోడు చూస్తాడు. చీఫ్ తన్ని తాను ఇంట్రడ్యూస్ చేసుకుని హ్యాండ్ షేక్ కోసం చేయి చాపుతుంది. కానీ జో ఆమెను అస్సలు పట్టించుకోకుండా డైరెక్ట్ గా లిన్షి దగ్గరికి వెళ్లి నా ఇంటర్వ్యూ కోసం ఫిక్స్ చేసిన ఇంటర్న్ నువ్వేనా అని అడిగి హ్యాండ్ షేక్ కోసం చేయి ముందుకు చాపుతాడు. ఆమె షేక్ అవుతూనే హ్యాండ్ షేక్ ఇస్తుంది. అందరూ షాక్ అయిపోతారు. జో ఆమె చేయి పట్టుకొని నీ చేయి ఏంటి ఇంత వేడిగా ఉంది, ఫీవర్ ఏమైనా ఉందా అని అడుగుతాడు. లిన్షి కంగారుగా అదేం లేదు మిస్టర్ జో, ఇంటర్వ్యూ టైం అయింది కూర్చోండి అని అంటుంది. కానీ జో వెంటనే తన అసిస్టెంట్ కి మెసేజ్ చేసి లిన్షి కోసం ఫీవర్ మెడిసిన్ పంపిస్తాడు. ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు చీఫ్ అడిగే క్వశ్చన్స్ కి జో కేవలం ఒక్క ముక్కలో ఆన్సర్ ఇస్తూ ఆమెను ఇన్సల్ట్ చేస్తాడు. అంతలోనే అసిస్టెంట్ వచ్చి లిన్షికి టాబ్లెట్స్ అండ్ వాటర్ ఇస్తూ బాస్ ఇది మీకోసం ఇమ్మన్నారు అని చెప్తాడు. కొలీగ్స్ అందరూ మిస్టర్ జో ఎంత మంచోడు, నీ మీద ఎంత కేర్ చూపిస్తున్నారు అని అనుకుంటారు. ఇంటర్వ్యూ అయిపోతున్న టైంలో ఆ సూపర్వైజర్ జో వేలుకున్న రింగ్ ని చూసి అడుగుతుంది, మిస్టర్ జో మీరు వెడ్డింగ్ రింగ్ పెట్టుకున్నారు కదా, అంటే మీకు పెళ్ళైపోయిందా అని. జో ఏ మాత్రం ఆలోచించకుండా అవును అని చెప్పేసరికి అందరూ షాక్ అవుతారు. ఆ చీఫ్ మళ్ళీ పుల్ల పెడుతూ మీరు ఇంత గొప్పవారు కదా, మీ వైఫ్ కూడా చాలా అవుట్ స్టాండింగ్ గా ఉంటుంది కదా, తన గురించి ఏమైనా చెప్తారా అని అడుగుతుంది. మనోడు మాత్రం రొమాంటిక్ గా లిన్షి వైపు చూస్తూ నా వైఫ్ కూడా మీ మ్యాగజైన్ కంపెనీలోనే వర్క్ చేస్తుంది అని అసలు విషయం లీక్ చేస్తాడు. అది వినగానే లిన్షికి గుండె ఆగినంత పని అవుతుంది. అయ్యో నన్ను చూడకండ్రా బాబు అని కళ్ళు మూసుకుంటుంది. కొలీగ్స్ అందరూ ఎవరా లక్కీ ఫెలోని తెగ డిస్కస్ చేసుకుంటారు. కానీ జో మాత్రం అది లిన్షి అని డైరెక్ట్ గా హింట్ ఇవ్వడు. సో లిన్షి కూడా ఏం తెలియనట్టు అవును ఎవరో ఆ లక్కీ గర్ల్, నేను కూడా తెలుసుకోవాలి అని కవర్ చేస్తుంది. వీళ్ళిద్దరి శకలు చూసి జో అసిస్టెంట్ మనసులో అనుకుంటాడు, మేడం ఏమో దాచాలని చూస్తున్నారు, బాస్ ఏమో లీక్ చేయడానికి రకరకాల ప్లాన్లు వేస్తున్నాడు, వీళ్ళ పరిస్థితికి లాస్ట్ ఏమవుతుందో ఏమో అని నవ్వుకుంటాడు. ఇంకా జో వెళ్తూ వెళ్తూ అందరి ముందే లిన్షితో మెడిసిన్ టైం కి వేసుకో జాగ్రత్త అని చెప్పి వెళ్తాడు. ఒక ఎంప్లాయీకి డౌట్ వచ్చి అంటే ఈ ఇంటర్నే జో వైఫా అని ఆయన హింట్ ఇస్తున్నారా ఏంటి అని అడుగుతాడు. లిన్షి వెంటనే భయంతో బాబోయ్ అదేం లేదు, రూమర్స్ క్రియేట్ చేయకండి, నాకు దగ్గొస్తుంది కదా అందుకే ఆయన మర్యాదగా అలా చెప్పి వెళ్లారు అంతే అని మేనేజ్ చేస్తుంది. వెళ్ళేటప్పుడు ఆమె మేనేజ్ చేసింది విన్న జోకి మాత్రం అబ్బా నా పెళ్ళాం ఎంత తెలివైందో అని తెగ మురిసిపోతాడు. రాత్రి ఇంటికి వచ్చాక లిన్షి ఫీవర్ లో ఉన్న
దూరంగా షవర్ తీసుకొని వస్తుంది. బెడ్రూమ్ లో జో ఏమో ఆమె కోసం మెడిసిన్ కలుపుతూ ఆమె స్నానం చేయడం చూసి జ్వరం పెట్టుకుని ఎలా చేసావో అని మందలిస్తాడు. అంతలోనే పవర్ కట్ అవుతుంది. జో క్యాండిల్స్ వెలిగించి లిన్షీ తడి జుట్టు ఆరబెట్టడానికి హెల్ప్ చేస్తాడు. లిన్షీ మెల్లగా, మిస్టర్ జో, ఈ రోజు కావాలనే ఆఫీస్ లో నీ వైఫ్ మన కంపెనీలో ఉందని చెప్పావా అని అడుగుతుంది. జో దానికి ఏం ఆన్సర్ చెప్పకుండా తన ఫేస్ కి చాలా దగ్గరగా వచ్చి అడుగుతాడు, లిన్షీ నన్ను కిస్ చేయాలనుందా అని. ఇద్దరు చాలా క్లోజ్ అవుతారు. ఇంకా కిస్ చేసుకుంటారు అని అనుకునే టైంలో లిన్షీ కడుపులో ఆకలి సౌండ్స్ గట్టిగా వస్తాయి. అంటే ఎలకలు పరిగెడుతున్న సౌండ్స్. ఆ సౌండ్స్ విన్న జో నవ్వుతూ ఆకలేస్తుందా అని అడుగుతాడు. లిన్షీ అవునని చెప్తే, సరే నేను నీకోసం ఏదైనా వండి తీసుకొస్తాను అని కిచెన్ లోకి వెళ్ళబోతాడు. లిన్షీ షాక్ అయి నీకు వంట చేయడం వచ్చా అని అడుగుతుంది. వస్తుందిలే, మేనేజ్ చేస్తే అన్ని వస్తాయని చెప్పి వెళ్తాడు. కానీ ఫ్రిడ్జ్ ఓపెన్ చేశాక కూరగాయలన్నీ చూసిన మన హీరో గారికి ఏం చేయాలో అర్థం కాదు. వెంటనే మమ్మీ వీటితో ఏం వంట చేయాలి అని ఫోటో తీసి మరీ పంపిస్తాడు. వాళ్ళ మమ్మీ షాక్ అయి వెంటనే కాల్ చేసి, ఒరేయ్ నువ్వు వంట చేయడం ఏంటి, వెంటనే ఆ లిన్షీని తీసుకొని ఇంటికి వచ్చే నేను వండి పెడతాను, నీకు వంట చేసే టాలెంట్ అస్సలు లేదు, చిన్నప్పుడు మాకు ఒంట్లో బాగాలేదని హాస్పిటల్లో ఉంటే నీ వంట చేసి తినిపెట్టి ఇంకా వారం రోజులు ఎక్స్టెండ్ చేసావు, ఇప్పుడు మళ్ళీ ఆ అమ్మాయిని ఇబ్బంది పెడతావా అని క్లాస్ బిక్తుంది. కానీ మనోడు బిల్డప్ ఇచ్చి మరీ వచ్చాడు కదా వంట చేసి పెడతానని. అందుకే జో చేసేది ఏమీ లేక అసిస్టెంట్ కి మెసేజ్ చేస్తాడు, నన్ను అర్జెంట్ గా కుకింగ్ క్లాసెస్ కి అరేంజ్ చేయి అని. తిరిగి లిన్షీ దగ్గరకు వచ్చేసరికి ఆమె అప్పటికే నిద్రపోతుంది. నెక్స్ట్ డే మార్నింగే లిన్షీ కళ్ళు తెరిచి చూసేసరికి తను జో చేతుల మీద తల పెట్టుకొని పడుకొని ఉంటుంది. తను మెల్లగా లేవాలని చూస్తుంది కానీ నిద్రలో ఉన్న జో ఆమెను గట్టిగా హగ్ చేసుకుని వదలడు. లిన్షీ మాత్రం అతన్ని అలా చూస్తూ, ఏ మాటకు ఆ మాటే, నా హస్బెండ్ మాత్రం భలే హ్యాండ్సమ్ గా ఉన్నాడు అని ఫుల్ ఖుషి అయిపోతుంది. మెల్లగా అతను చేయి తీసి తన ఫోన్ కోసం వెతుకుతుంటే అప్పటికే జో నిద్ర లేచి ఆమెను చూస్తూ ఉంటాడు. ఏం చేస్తున్నావు, ఈ రోజు నీకు హాలిడే ఉంటే నీకు వేరే ప్లాన్స్ ఏం లేకపోతే నీతో ఒక విషయం మాట్లాడాలి అని అంటాడు. లిన్షీ సిగ్గుపడుతూ వెంటనే బెడ్ మీద నుంచి లేచి, లేదు లేదు నాకు ఆల్రెడీ ప్లాన్ ఉంది, నా బెస్ట్ ఫ్రెండ్ తో కలిసి షాపింగ్ కి వెళ్తున్నాను అని అంటుంది. జో టెన్షన్ తో, నీకు జ్వరం ఉంది కదా, ఇలాంటి సిచ్యువేషన్ లో షాపింగ్ ఏంటి అని తిడతాడు. ఇప్పుడు ఫీవర్ తగ్గిపోయిందిలే, నేను నైట్ వస్తాను అని చెప్పి అక్కడ నుంచి జారుకుంటుంది. జో ఫేస్ చూడాలి ఇక్కడ. ఇంకా లిన్షీ తన ఫ్రెండ్ ని కలిసి జరిగిందంతా చెప్తే ఆ ఫ్రెండ్ షాక్ అవుతుంది. ఏంటి మీరిద్దరు పొద్దున్నే ఒకే బెడ్ మీద పడుకుని ఉన్నారా, అయినా రాత్రి మీ మధ్య ఏం జరగలేదా, వాడికి ఏమైనా ఫిజికల్ ప్రాబ్లం ఉందా ఏంటి అని అడుగుతుంది. లిన్షీ వెంటనే జోకి సపోర్ట్ చేస్తూ, అదేం లేదు, అతను చాలా మంచోడు, నా కన్సెంట్ అందరికి చాలా ఇంపార్టెంట్ అని చెప్తుంది. ఫ్రెండ్ మాత్రం నవ్వుతూ ఆమెను ఏడిపిస్తూనే ఉంటుంది. మరోవైపు జో తన ఫ్రెండ్స్ తో కలిసి క్లబ్ లో ఉంటాడా. జో డల్ గా ఉండడం చూసి వాళ్ళ ఫ్రెండ్ నవ్వుతూ, పాపం పెళ్ళాం వదిలేసిపోయిందా ఏంటి అని టీస్ చేస్తారు. జో సీరియస్ గా, రే మీ మొఖాలకి మంచి మాటలు మాట్లాడడం రాదా, రాకపోతే నోరులు మూసుకోండి అని అంటాడు. వాళ్ళు వదలకుండా అసలు విషయంగా అనుకుంటారు. ఇంకా అదంతా తెలుసుకొని, నీ వైఫ్ మాత్రం భలే తెలివైందిరా, నీ అంత హ్యాండ్సమ్ గాన్ని కూడా అస్సలు పట్టించుకోవడం లేదంటే ఆమె నీకన్నా పెద్ద తోపే అని పడి పడి నవ్వుతారు. జో కూడా వాళ్ళు అతన్ని టీజ్ చేస్తున్నారని వాళ్ళ బ్రేకప్ స్టోరీలన్నీ బయటకు తీసి వాళ్ళందరినీ ఏడిపించి కడుపు నింపుకొని ఇంటికి వస్తాడు. ఇంటికి రాగానే ఎంట్రన్స్ లో లిన్షీ హీల్స్ అక్కడ పడి ఉండడం చూసి జో వాటిని పద్ధతిగా సర్ది వాటి పక్కనే తన షూస్ పెడతాడు. ఎంత ముచ్చటగా ఉన్నాయో మా షూస్ అనుకొని వాటిని చూసి మురిసిపోతాడు. ఆ తర్వాత లిన్షీ వాళ్ళ నానమ్మతో ఫోన్ లో మాట్లాడుతూ ఉంటుంది. ఆమె అడుగుతుంది, జో నిన్ను బాగా చూసుకుంటున్నాడా అని. చాలా బాగా చూసుకుంటున్నాడని చెప్పడంతో ఆమె హ్యాపీ అవుతుంది. యాక్చువల్ గా లిన్షీకి 3 ఇయర్స్ ఉన్నప్పుడే వాళ్ళ మమ్మీ డాడీ ఆమెను వాళ్ళ నానమ్మ దగ్గర వదిలేసి తన చెల్లెల్ని తీసుకొని వెళ్లిపోయారు. అందుకే తనను ఎవరూ ప్రేమించరు అని లిన్షీకి ఆల్రెడీ ఒక మనసులో లోతైన బాధ ఉంటుంది. ఇవన్నీ మాటలన్నీ జో బయట నిలబడి వినేస్తాడు. లిన్షీ ఫోన్ పెట్టేసి వెనక్కి తిరగగానే జోని చూసి షాక్ అవుతుంది. నువ్వు క్లబ్ కి వెళ్ళావు కదా, అప్పుడే వచ్చావా అని అడుగుతుంది. ఆమె అతన్ని వదిలేసి షాపింగ్ కి వెళ్ళిందని జో కొంచెం అలిగి ఉంటాడు కదా. సో నన్ను వదిలేసి షాపింగ్ కి వెళ్ళావు కదా, బాగా ఎంజాయ్ చేసావా, అయినా నీ ఫ్యూచర్ ప్లానింగ్ లో నేను లేనట్టున్నాను కదా అని ఫీల్ అవుతుంటే లిన్షీ తన కోసం ఒక గిఫ్ట్ ఇస్తుంది. ఆ గిఫ్ట్ కఫ్లింగ్స్ అన్నమాట. జో ఫుల్ ఖుషి అయిపోయి, నువ్వు నాకు ఒక గిఫ్ట్ ఇచ్చావు కదా, దీనికి బదులు నేను ఇంకోటి ఇవ్వచ్చా అని అడిగి ఆమె ఏంటి అని అడిగే లోపే గట్టిగా కిస్ చేస్తాడు. లిన్షీ షాక్ అయ్యి సిగ్గుతో తన రూమ్ లోకి పారిపోతుంది. ఆ రాత్రి పడుకున్నప్పుడు లిన్షీకి ఒక పీడకలు వస్తుంది. వాళ్ళ పేరెంట్స్ తనని వదిలేసి వెళ్తున్నట్టు గుర్తు చేసుకుని నిద్రలోనే, ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళకండి అని ఏడుస్తుంది. ఆ అరుపులకి జో నిద్రలేసి చూస్తే ఆమెకు మళ్ళీ జ్వరం ఫుల్ అయిపోయి ఉంటుంది. తన చిన్నతనంలోనే తను ఎంత ఒంటరితనాన్ని అనుభవించిందో అర్థం చేసుకొని జో కూడా చాలా బాధపడతాడు. ఆ తర్వాత లిన్షీ ఆఫీస్ కి వెళ్ళినప్పుడు కొలీగ్ తనకు ఒక బ్యాడ్ న్యూస్ చెప్తుంది. ఆ సూపర్వైజర్ నిన్ను మళ్ళీ పిలుస్తుంది. ఈసారి కూడా ఏదైనా టఫ్ ఇంటర్వ్యూని నేను ఎత్తున వేయబోతుందో ఏమో అని చెప్తుంది. ఆమె ఈసారి లిన్షీతో మిస్టర్ చిన్ అనే పర్సన్ ఇంటర్వ్యూ తీసుకోవాలి అని ఆర్డర్ వేస్తుంది. లిన్షీ అది నా వల్ల ఎలా అవుతుందని అడిగితే, ఎక్కువ క్వశ్చన్స్ చేయకు, ఒకవేళ ఈ టాస్క్
టాస్క్ లో ఫెయిల్ అయితే నేను ఇంటర్న్ జాబ్ లో నుంచి తీసేస్తాను అని ఆర్డర్ ఇస్తుంది. సీన్ కట్ చేస్తే లిన్షి జో డిన్నర్ చేస్తుంటారు. లిన్షి సైలెంట్ గా అడుగుతుంది, నీకు మిస్టర్ చిన్ తెలుసా అని. జో అవును, ఒకసారి బిజినెస్ డీల్ చేశాను తెలుసు అని అంటాడు. లిన్షి ఇంకా తన బాధ చెప్పుకుంటుంది. ఈసారి ఎలాగైనా మిస్టర్ చిన్ ఇంటర్వ్యూ తీసుకోవాలి, లేకపోతే నా జాబ్ పోతుంది అని. జో వెంటనే సీరియస్ అయిపోయి, అంటే నిన్ను ఆఫీస్ లో బుల్లి చేస్తున్నారా? ఎవరైనా నిన్ను ఇబ్బంది పెడితే ఫస్ట్ నాకు చెప్పు, నేను వాళ్ళ అంతు చూసి ఆకాశాన్ని పంపిస్తానని అంటాడు. లిన్షి మనసులో ఇతను నన్ను ప్రొటెక్ట్ చేస్తున్నాడా అని అనుకుంటుండగా జో అంటాడు, నేను మా కంపెనీ లాయర్ తో మాట్లాడి నీ కంపెనీని ఇప్పుడే దివాలా తీయిస్తానని. లిన్షి భయపడుతూ థ్యాంక్ యూ, కానీ నువ్వు మరీ విలన్ లాంటి బిజినెస్ మ్యాన్ లా ఉన్నావేంటి అని అంటుంది. జో ఆమెకి ఇంకాస్త వడ్డిస్తూ, నువ్వు భయపడినప్పుడు చాలా క్యూట్ గా ఉంటావు తెలుసా అని టీజ్ చేస్తాడు. లిన్షి కూడా తగ్గకుండా, నువ్వు కూడా ఏం మాట్లాడకుండా ఉన్నప్పుడు చాలా క్యూట్ గానే ఉంటావులే అని చెప్పి తన తిండి మీద ఫోకస్ చేస్తుంది. ఆఫీస్ అయిపోయాక ఇంటికి రాగానే జో లిన్షికి ఒక కాస్ట్లీ నెక్లెస్ గిఫ్ట్ గా ఇస్తాడు. నీ కోసం స్పెషల్ గా తీసుకొచ్చాను అని చెప్తే లిన్షి అంటుంది, నా దగ్గర నీకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి అంత డబ్బు లేదు అని. జో కదిరిపోయే డైలాగ్ చెప్తాడు, అబ్బా ఇంకా ఖరీదైన గిఫ్ట్ కొనుండాల్సింది, అప్పుడు నువ్వు జీవితాంతం ఆ అప్పు తీర్చలేక నాతోనే ఉండిపోయేదానివి కదా అని అంటాడు. లిన్షి షాక్ అవుతుంది, అంటే వీడు నన్ను జీవితాంతం నాతోనే ఉండాలనుకుంటున్నాడా? ఆ మధ్య పైగా ప్రేమే లేదు కదా అని మళ్ళీ ఆలోచనలో పడుతుంది తిక్కలమ్మ. అండ్ అప్పుడే జో అంటాడు, మిస్టర్ చిన్ ఇంటర్వ్యూ కోసం నీకు హెల్ప్ కావాలా అని. లిన్షి మాత్రం వద్దులే, ప్రతిసారి షార్ట్ కట్ వాడడం బాలేదు, ఈసారి నా సొంతంగా ట్రై చేస్తాను అని చెప్తుంది. అంతలోనే లిన్షి మమ్మీ నుండి కాల్ వస్తుంది, ఫ్యామిలీ డిన్నర్ కి రమ్మని. జో వెంటనే ఒప్పుకుంటాడు. అందరూ కలిసి రెస్టారెంట్ కి వెళ్తారు. అక్కడ లిన్షి డాడీ ఆమె ప్లేట్ లో ఒక డిష్ వడ్డిస్తారు, కానీ అది లిన్షికి అస్సలు నచ్చదు. అది గమనించిన జో వెంటనే వాళ్ళ పేరెంట్స్ కి క్లాస్ పీకుతాడు. మీ కూతురికి ఏది ఇష్టమో ఏది ఇష్టం లేదో కూడా మీకు తెలీదా? అసలు మీరు తన పేరెంట్స్ ఏనా? పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నా, మీరు అసలు తనని కేర్ కూడా చేయడం లేదు అని నిలదీస్తాడు. లిన్షి షాక్ అవుతుంది. తన లైఫ్ లో ఫస్ట్ టైం తన నానమ్మ తప్ప తనకి ఇంతలా వెనకేసుకొచ్చిన పర్సన్ జోనే అన్నమాట. కార్ లో వెళ్తుంటే లిన్షి అడుగుతుంది, నాకు ఆ ఫుడ్ ఇష్టం లేదని నీకెలా తెలుసు అని. మనోడు రొమాంటిక్ గా చూస్తూ, మనం ఒకే ఇంట్లో ఉంటున్నాం మేడం, నీ గురించి అన్ని విషయాలు తెలుసుకోవడానికి నేను ట్రై చేస్తున్నాను, కనీసం అదన్నా నువ్వు అబ్జర్వ్ చేస్తున్నావా అని చెప్తాడు. అండ్ ఆమె చెయ్యి పట్టుకొని, లిన్షి నువ్వు నీ ఫీలింగ్స్ ని దాచుకోకు, నీకేది ఇష్టమో ఏది కాదో ధైర్యంగా చెప్పు, ఎవరి కోసమో నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్తాడు. లిన్షికి ఫస్ట్ టైం ఒక పర్సన్ తనకే ఇంపార్టెన్స్ ఇవ్వడం ఎలా ఉంటుందో కొంచెం కొంచెంగా అర్థమవుతుంటుంది. ఇంటికొచ్చాక అతనికి థ్యాంక్స్ చెప్తే అతను అంటాడు, మనం కపుల్స్ అమ్మా, మన మధ్య ఇంత మర్యాద ఎందుకు, మీ నానమ్మకు కూడా ఇలాగే థ్యాంక్స్ చెప్తావా అని అడుగుతాడు. దానికి లిన్షి, నువ్వే కదా ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయమన్నావు అని అంటే, అయితే ఎక్స్ప్రెస్ చేసే స్టైల్ మారుద్దామా అని తన బుగ్గ చూపిస్తాడు. లిన్షి అతని బుగ్గ మీద కిస్ చేయడానికి దగ్గరికి వెళ్ళగానే జో తెలివిగా ఫేస్ తిప్పుతాడు. దాంతో ఆ కిస్ డైరెక్ట్ గా అతని లిప్స్ మీద పడుతుంది. లిన్షి షాక్ అవుతుంది, ఇది తన ఫస్ట్ కిస్. జో నవ్వుతూ ఒక విషయం క్లియర్ గా చెప్తాడు, లిన్షి ఆ రోజు నేను ఇంటర్వ్యూకి ఒప్పుకుంది నువ్వు నా వైఫ్ కాబట్టి, నీ ప్లేస్ లో ఇంకెవరున్నా కూడా నేను అసలు పట్టించుకునేవాడిని కాదు అని తన లవ్ ని హింట్ ఇస్తాడు. కానీ మన పెద్ద తిక్కలం ఉంది కదా, ఆమె బ్రెయిన్ లో ఒకటే ఆలోచన, మేం భార్యాభర్తలం కాబట్టే జో నా మీద ఇంత కేర్ చూపిస్తున్నాడు అని ఏదో చెప్పుకున్న ఆమె సర్దుపరుచుకుంటుంది. నెక్స్ట్ డే ఆఫీస్ అయిపోయాక లిన్షి బయట వెయిట్ చేస్తూ తన ఫ్రెండ్ తో ఫోన్ లో మాట్లాడుతుంటుంది. అప్పుడు సూ అంటుంది, లిన్షి నీకు ఆ జో అంటే ప్రేమ పుట్టినట్టుంది, అందుకే వాడు నిన్ను ఎలా చూసుకుంటున్నాడు అని తెగ ఆలోచిస్తున్నావు, నాకు ఫోన్ చేసినప్పుడల్లా జో భజన చెప్తున్నావు అని అనగానే లిన్షి కవర్ చేస్తూ, అదేం లేదు, మాది బిజినెస్ మ్యారేజ్, మా మధ్య లవ్ గివ్వు లేదు అని అంటుంది. సూ నవ్వుతూ, మరి అంత కేర్ ఎందుకు, వాడు నిన్ను ఎలా ట్రీట్ చేస్తున్నాడు అని ఎందుకు అంతలా ఫీల్ అవుతున్నావు, అంటే నువ్వు పక్కగా వాడిని లవ్ చేస్తున్నావు అని అంటుంది. లిన్షి కూడా మెల్లగా ఆలోచనలో పడుతుంది, నిజంగానే నేను జోని ప్రేమిస్తున్నానా అని. అంతలో తన కొలిగ్ హాన్ అక్కడికి వస్తాడు. లిన్షి వెంటనే ఫోన్ పెట్టేస్తుంది. హాన్ అంటాడు, ఇంకా ఇంటికెళ్ళలేదా, టాక్సీ కోసం వెయిట్ చేస్తున్నావా, నేను డ్రాప్ చేయనా అని అడుగుతాడు. సరిగ్గా అప్పుడే జో కార్ అక్కడ ఆగుతుంది. మన లిన్షి కవర్ చేస్తూ కంగారుగా, హాన్ ఇది మా రిలేటివ్స్ కారు, నేను వెళ్తాను అని చెప్పి కారులో దూరేస్తుంది. జోకి మాత్రం కోపం వస్తుంది. లిన్షి ఇంకో మగాడి పక్కన నిలబడేసరికి మనోడికి మండిపోతుంది. ఎవడాడు, మీరిద్దరు క్లోజా ఏంటి అని అడిగితే, వాడు నా డిపార్ట్మెంట్ లో ఇంటర్న్ అంతే అని లిన్షి చెప్తుంది. ఇంటికి వచ్చాక జో ఆమె బ్యాగ్ పట్టుకోవాలని చూస్తే ఆమె ఇవ్వదు. నేను పట్టుకోగలనులే, వెళ్ళి నువ్వు పడుకో, నాకు ఆఫీస్ వర్క్ ఉంది అని చెప్పి జోని అవాయిడ్ చేస్తుంది. జో తన రూమ్ లోకి వెళ్లి ఆలోచిస్తాడు, ఈ హాన్ గాడితో ఉంది కాబట్టి నన్ను అవాయిడ్ చేస్తుందా అని ఫుల్ జలసీ ఫీల్ అవుతాడు. కాసేపు అయ్యాక చూస్తే లిన్షి వర్క్ చేస్తూనే కూర్చొని నిద్రపోతుంది. జో ఆమెను ఎంతో ప్రేమగా ఎత్తుకొని రూమ్ లోకి తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టి దుప్పటి కప్పుతాడు. అప్పుడే లిన్షి నిద్రలో మెల్లగా లిన్ లిన్ అని కలవరిస్తుంటుంది. జోక్ ఒక్కసారిగా షాక్ తగులుతుంది. ఎవడ్రా ఈ లిన్ గాడు అనుకొని వెంటనే బయటకు వచ్చి తన అసిస్టెంట్ కి కాల్ చేస్తాడు. లిన్షి చుట్టూ లిన్ అనే పేరుతో ఎవరైనా అబ్బాయి ఉన్నాడా, అర్జెంట్ గా ఎంక్వైరీ చేసి చెప్పు అని ఆర్డర్ వేస్తాడు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ లిన్షి హడావిడిగా ఆఫీస్ కి బయలుదేరుతుంటే బయట వాకింగ్ నుండి వస్తున్న జోకి తగులుతుంది. ఇద్దరు అలా ఒకరినొకరు చూస్తూ ఉండిపోతారు. జో అంటాడు, ఆగు నేను డ్రెస్ మార్చుకొని వస్తాను, నేనే నిన్ను డ్రాప్ చేస్తాను అని. లిన్షి వద్దులే డ్రైవర్ అంకుల్ తో వెళ్తానని అంటే, ఆయనకు ఒంట్లో బాలేదు,
నేను వస్తున్నాను కదా పదా అని బలవంతంగా తీసుకెళ్తాడు. కారులో జో నిద్రలో కలవరించిన ఆ లిన్ గాడు ఎవడో అని కూపీ లాగడానికి ట్రై చేస్తాడు. నీకు స్కూల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? అందులో అబ్బాయిలు ఎక్కువ ఉన్నారా అమ్మాయిలా అని అడుగుతాడు. లిన్షి అబ్బాయిలే ఎక్కువ అని అంటే జో ముఖం మాడిపోతుంది. వాళ్ళతో ఇంకా కాంటాక్ట్ లో ఉన్నావా అని అడిగితే ఎప్పుడైనా మాట్లాడుతుంటాను. నీకు అంతగా కావాలంటే వాళ్ళందరి లిస్ట్ ఒక పీపీటీ లాగా చేసి ఇస్తానులే అని జోక్ చేస్తుంది. జో సీరియస్ గా హా సరే ఇవ్వు నాకు కూడా అదే కావాలి అని అంటాడు. లిన్షి షాక్ అవుతుంది. నేనేదో జోక్ చేస్తే వీడేంటి సీరియస్ గా అడుగుతున్నాడు అని. ఆఫీస్ రాగానే లిన్షి తన కొలీగ్స్ ని చూసి మళ్ళీ కారులో దూరిపోతుంది. అక్కడ హాన్ కూడా ఉండడంతో నిన్న లిన్షితో ఉన్న అబ్బాయి ఇతనే కదా అని గమనిస్తాడు. లిన్షి కార్ దిగుతుంటే ఎవరో ఎంప్లాయ్ అది చూసి ఫోటో తీస్తాడు. ఇంకోవైపు ఆఫీస్ లో జో అసిస్టెంట్ వచ్చి బాస్ మేడం చుట్టూ లిన్ అనే అబ్బాయి ఎవడూ లేడు, ఒక సెక్యూరిటీ గార్డ్ అంకుల్ మాత్రమే ఆమెను బాగా చూసుకుంటారు అని రిపోర్ట్ ఇస్తాడు. జోకి పిచ్చి లేస్తుంది. సరిగ్గా వెతుకొని అరుస్తాడు. అసిస్టెంట్ భయపడుతూ బాస్ అసలు లిన్ అనేది మనిషి కాదేమో, ఏదైనా జంతువేమో, ఒకసారి కనుక్కోరా అని అంటే జో అతన్ని వెంటనే బయటికి పంపించేస్తాడు. ఆఫీస్ అయిపోయాక లిన్షి తన కొలీగ్ తో కలిసి లిఫ్ట్ దగ్గరికి వస్తే అక్కడ జో ప్రత్యక్షం అవుతాడు. కొలీగ్ హలో చెప్తుంటే లిన్షి కంగారుగా అయ్యో నా ఫోన్ మర్చిపోయాను, నువ్వు వెళ్ళు నేను వస్తాను అని అబద్ధం చెప్పి కొలీగ్ ని పంపించేస్తుంది. జో ఇమ్మీడియట్ గా లిన్షిని మళ్ళీ లిఫ్ట్ లోకి లాక్కెళ్తాడు. నువ్వు ఇలా సడన్ గా ఎందుకు వచ్చావని లిన్షి అడిగితే జో ఆమెను దగ్గరకు లాక్కొని నా వైఫ్ ని పికప్ చేసుకోవడానికి నేను రాకూడదా అని రొమాంటిక్ గా అడుగుతాడు. కానీ మన లిన్షి భయపడుతూ మెల్లగా అడుగుతుంది, నువ్వు ఇలా సడన్ గా వచ్చేసరికి మా కొలీగ్ నిన్ను చూసేసింది, ఏదోలా మేనేజ్ చేశాను కానీ నెక్స్ట్ టైం జాగ్రత్త అని. జో వెంటనే అసలు నువ్వు అందరికి మన విషయం చెప్పేస్తే ఈ భయం ఉండదు కదా అని అడుగుతాడు. లిన్షి మాత్రం నేను ఇప్పుడు మన రిలేషన్ ని పబ్లిక్ చేయాలనుకోవడం లేదు అని చెప్తుంది. అలా ముఖం మీద చెప్పేసరికి మనోడు కొంచెం హట్ అయ్యి ఎందుకు నాలో ఏమైనా లోపం ఉందా లేక నీ ప్లాన్ వేరే ఏమైనా ఉందా అని నిలదీస్తాడు. లిన్షి మళ్ళీ మనసులో మాట్లాడుకుంటుంది, మన పెళ్లి ఎన్నాళ్ళు ఉంటుందో తెలీదు, మళ్ళీ ఇప్పుడు అనౌన్స్ చేయడం ఎందుకు అని అనుకుంటుంది. ఇంతలో లిఫ్ట్ 6th ఫ్లోర్ కి రాగానే చాలా మంది ఎంప్లాయీస్ లోపలికి వస్తారు. జో చాలా జెంటిల్ గా ఎవరు ఆమెను తగలకుండా లిన్షిని ప్రొటెక్ట్ చేస్తాడు. ఆమె మాత్రం మనసులో మురిసిపోతూ మన హస్బెండ్ ఎంత మంచోడో, కానీ ఇదంతా తన ఫ్యామిలీ నేర్పిన పద్ధతి వల్ల మాత్రమే, నా మీద ప్రేమేమి కాదులే అని మళ్ళీ మిస్అండర్స్టాండ్ చేసుకుంటది. ఇంటికి వచ్చాక జో తన రూమ్ లో అసిస్టెంట్ తో మాట్లాడుతుంటాడు. యాక్చువల్ గా లిన్షి వాళ్ళ నాన్న కొనాలనుకున్న ల్యాండ్ ని జోనే ఎక్కువ రేట్ పెట్టి మరి కొనేయాలనుకుని అది కూడా సీక్రెట్ గా లిన్షి పేరు మీద కొనాలని ప్లాన్ చేస్తాడు. సరిగ్గా అప్పుడే లిన్షి డోర్ నాక్ చేస్తుంది. జో వెంటనే ఫోన్ కట్ చేసి కావాలని ఆమె నేర్పిస్తూ నువ్వు నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు లిన్షి, నీ వల్ల నా బిలియన్ల బిజినెస్ ఆగిపోయింది చూసావా అని ఆట పట్టిస్తాడు. లిన్షి లోపలికి వచ్చి రేపు మా మమ్మీ డిన్నర్ కి పిలిచారు అని చెప్తుంది. జో వెంటనే సరే అంటాడు. ఇంకా అతను వర్క్ చేసుకుంటుంటే లిన్షి చూస్తూ వర్క్ మూడ్ లో వీడు ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడో అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్తుంది. కాసేపు అయ్యాక జో షవర్ చేసి రాగానే బెడ్ మీద ఏదో చూసి ఇది నా కోసమే కొన్నావా అని అడుగుతాడు. లిన్షి అదేం లేదు, సూపర్ మార్కెట్ ప్రమోషన్ లో ఫ్రీగా వచ్చిందిలే అని అది తీసుకోబోతుంటే జో ఆమెను ఆపుతాడు. ఆ హడావిల్లో ఆమె డైరెక్ట్ గా జో మీద పడుతుంది. జో రొమాంటిక్ గా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ నేను ఒక పని చేస్తా, దాని వల్ల నువ్వు రిగ్రెట్ అవ్వవు కదా అని అడుగుతాడు. లిన్షి లేదు అని చెప్తుంది. సో మనోడు లిన్షి పర్మిషన్ తీసుకొని ఆమెను కిస్ చేసి ఆ రాత్రంతా ఇద్దరు చాలా క్లోజ్ గా వాళ్ళ ఫస్ట్ నైట్ గడుపుతారు. తర్వాత జో అడుగుతాడు, కొన్ని రోజులుగా నువ్వు నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు అని. లిన్షి ఏదో అబద్ధం చెప్తుంటే నువ్వు అబద్ధాలు చెప్పడంలో చాలా వీక్, మనం లైఫ్ లాంగ్ కలిసి ఉండబోతున్నాం, నీ మనసులో ఏదున్నా నాతో షేర్ చేసుకో అని చెప్తాడు. పైగా ఒకవేళ నువ్వు నాతో ఉండడం అన్కంఫర్టబుల్ గా అనిపిస్తే నన్ను వదిలేసి వెళ్ళిపోవచ్చు అని ఆఫర్ కూడా ఇస్తాడు. లిన్షి షాక్ అయ్యి మరి నువ్వు నన్ను వెళ్ళనిస్తావా అని అడుగుతుంది. అతను గట్టిగా హా అని చెప్పి బాధగా పక్కకు తిరిగి పడుకుంటాడు. లిన్షి మాత్రం కొంచెం హట్ అవుతుంది. అసలు అతను తన్ని లైక్ చేయడం లేదని, కేవలం వైఫ్ కాబట్టి ఇలా చేస్తున్నాడు అని ఇంకా ఫిక్స్ అయిపోతుంది. నెక్స్ట్ డే రెస్టారెంట్ లో లిన్షి పేరెంట్ తో కలిసి జో డిన్నర్ చేస్తాడు. లిన్షి వాళ్ళ అమ్మ మెల్లగా అడుగుతుంది, మీ ఇద్దరి మధ్య అంతా బానే ఉంది కదా, బేబీని ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారని. లిన్షి ఇప్పుడే వద్దని కెరియర్ మీద ఫోకస్ చేస్తానని చెప్తుంది. వాళ్ళ మమ్మీ మాత్రం ముందు బేబీ కావాలి తర్వాత కెరీర్ చూసుకో అని క్లాస్ పిక్తుంది. పైగా మీ అక్క పారిపోయి బుద్ధి తక్కువ పని చేసింది, నువ్వు చాలా తెలివైన దానివి అని పొగుడుతుంటే లిన్షి కోపం వస్తుంది. నేను కూడా మా అక్కలాగే ఉండాలనుకుంటున్నాను అని సమాధానం ఇస్తుంది. ఇంకా తినడానికి టేబుల్ దగ్గరికి రాగానే జో ఆమె కోసం ఒక మెత్తటి పిల్లో అరేంజ్ చేసి ఉంటాడు, తను కంఫర్ట్ గా కూర్చోవాలని. తినేటప్పుడు లిన్షి వాళ్ళ నాన్న జోతో ఒక ల్యాండ్ గురించి డిస్కస్ చేస్తారు. ఆ ల్యాండ్ ఎవరి దగ్గర ఉందో నీకు తెలుసా, నేను దాన్ని కొనలేకపోయాను అని అడుగుతారు. జో తెలివిగా అబద్ధం చెప్తాడు. అంటే ఇందాక కాల్ లో అసిస్టెంట్ తో నేను లిన్షి కోసం కొనాలి అనుకుంటున్నాను ఒక ల్యాండ్ అని అంటాడు కదా, అదే ల్యాండ్ అన్నమాట. సో అబద్ధం చెప్తూ అంటాడు అది నా ఫ్రెండ్ దగ్గర ఉంది అని. కానీ అసలు నిజం ఆ ల్యాండ్ జో ఆల్రెడీ లిన్షి పేరు మీద కొనేసి సీక్రెట్ గా ఉంచాడు. వాళ్ళ మమ్మీ లిన్షికి సైకిల్ చేస్తుంది, నువ్వు కూడా ఏదైనా మాట్లాడి మాకు హెల్ప్ చేయమని
ఏమని అడుగు అని. కానీ లిన్షి అస్సలు పట్టించుకోదు. మనోడు మాత్రం సరే నా ఫ్రెండ్ తో మాట్లాడి మీకు హెల్ప్ చేస్తాను అని మొహమాటానికి ఒప్పుకుంటాడు. డిన్నర్ అయిపోయాక కారులో వెళ్తుంటే లిన్షి అంటుంది, మా నాన్న అడిగిన హెల్ప్ నీకు ఇష్టం లేకపోతే మొహమాట పడకుండా నో చెప్పేయ్ అని. జో నవ్వుతూ అయితే నన్ను వద్దని చెప్పంటావా అని అడుగుతాడు. నేను అలా అనడం లేదు, నీకు ఇష్టం వచ్చిన డెసిషన్ నువ్వు తీసుకో అని లిన్షి కవర్ చేస్తుంది. జో సరేనని చెప్పి నవ్వుకుంటాడు. ఇంకా రాత్రి అయిపోయింది కదా, మన లిన్షి మళ్ళీ రొమాన్స్ ఏమైనా చేస్తాడేమోనని టెన్షన్ పడుతుంది. జో రాకముందే నిద్రపోతున్నట్లు నటిస్తుంది. జో వచ్చి ఆమెను టీజ్ చేస్తుంటే లిన్షి ఒక కండిషన్ పెడుతుంది. జో ఇవన్నీ మనం వీకెండ్ లోనే చేద్దాం, రోజు అంటే నాకు కుదరదు, లేకపోతే నేను గెస్ట్ రూమ్ కి వెళ్లి పడుకుంటాను అని షాక్ ఇస్తుంది. గెస్ట్ రూమ్ కి వెళ్లి పడుకోవడం కన్నా పక్కనే పడుకోవడం బెస్ట్ కదా. సో అందుకే భయపడి మనోడు ఆమె నుదుటి పైన కిస్ చేసి నీ ఇష్టం లేకుండా ఏది జరగదులే పడుకో అని చెప్తాడు. ఆ తర్వాత ఆఫీస్ లో ఒక సక్సెస్ పార్టీ జరుగుతుంది. ఇంత ముందు కార్ దగ్గర వీళ్ళిద్దరిని ఫోటో తీసిన ఒక పర్సన్ ఉన్నారు కదా, అతను డైరెక్ట్ గా బాస్ దగ్గరికి వెళ్లి లిన్షి క్యారెక్టర్ ని బ్యాట్ చేస్తాడు. ఎవరో ముసలోని తగులుకుంది, వాడు రోజు లగ్జరీ కార్లలో తనని డ్రాప్ చేస్తున్నాడు అని. అండ్ ఆ ఫోటోలు కూడా చూపిస్తాడు. బాస్ కూడా లిన్షిని పిలిచి తిడతాడు. ఆ చీఫ్ ఎడిటర్ మళ్ళీ తన నోరు పారేసుకుంటుంది. నువ్వు పేద పిల్లవి, అందంగా ఉన్నావు కాబట్టి ఇలాంటి పనులు చేస్తున్నావా, మనం మీడియాలో వర్క్ చేస్తున్నాం, ఇలాంటి చేయకూడదు అని ఇన్సల్ట్ చేస్తుంటారు అందరూ. అప్పుడు లిన్షి సీరియస్ గా నేను ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, నా క్యారెక్టర్ గురించి మాట్లాడిన వాళ్ళ మీద నేను పోలీస్ కేసు పెడతాను, అప్పుడే నిజం బయటపడుతుంది అని గట్టిగా ఇచ్చి పడేస్తుంది. వాళ్ళు నవ్వుతూ తప్పు నీది, మళ్ళీ పోలీసులను పిలిపిస్తావా అని ఎగతాళి చేస్తారు. అప్పుడు లిన్షి తన ఫోన్ తీసి తన మ్యారేజ్ సర్టిఫికేట్ ఫోటోని ఆ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ సెండ్ చేస్తుంది. మీ కళ్ళు తెరిచి చూడండి, ఆ కారులో ఉంది ఎవరో కాదు, ఆయన నా లీగల్ హస్బెండ్, నా హస్బెండ్ లగ్జరీ కార్ లో వస్తే మీకేంటి ప్రాబ్లం అని సీరియస్ అవుతుంది. ఆ సర్టిఫికేట్ లో ఫోటో చూసి అందరి గుండెలు ఆగిపోతాయి. ఎందుకంటే ఆ ఫోటో ఉన్న హస్బెండ్ ఎవరో కాదు కదా, ఆ సిటీ మొత్తానికి తెలిసిన గ్రేట్ బిజినెస్ మ్యాగ్నెట్ మిస్టర్ జో. అందరూ షాక్ అవుతుంటే ఆ సూపర్వైజర్ మాత్రం వాదిస్తూనే ఉంటుంది, ఇది ఖచ్చితంగా ఫోటోషాప్ చేయించుంటావు అని. సరిగ్గా అప్పుడే మన హీరో జో అక్కడికి మాస్ ఎంట్రీ ఇస్తాడు. నేరుగా లిన్షి దగ్గరికి వెళ్లి లిన్షి నువ్వు బానే ఉన్నావు కదా అని అడుగుతాడు. లిన్షి అవునని తలుపుతుంది. జో ఆ ఫోటోలన్నీ చూసి వెటకారంగా నవ్వుతాడు. ఫస్ట్ టైం ఎవరో నా ఫోటోలు సీక్రెట్ గా తీశారు, కానీ ఇందులో నా ముఖం కూడా సరిగా కనిపించట్లేదు, ఎవడాడు తీసింది అని అంటాడు. జో ఒక్కసారిగా సీరియస్ అయ్యి అందరినీ నిలదీస్తాడు. అసలు మీకు ఎంత ధైర్యం ఉంటే నా వైఫ్ మీద ఇంత గలీజ్ నిందలేస్తారు అని. ఆ ఎంప్లాయ్ వైపు చూసి నువ్వు లిన్షి మీద ఫాల్స్ ఎలిగేషన్ చేసినందుకు నీ మీద కోర్టులో కేసు వేస్తాను అని మాస్ వార్నింగ్ ఇస్తాడు. అది వినగానే ఆ బాస్ అండ్ సూపర్వైజర్ గజ్జ గజ్జ వణికిపోతారు. అయ్యో మిస్టర్ జో, మేము తనని తప్పుగా అనుకోలేదు, అసలు నిందలు వేస్తుంది ఎవరో తెలుసుకోవాలని చూస్తున్నాం అంతే అని నాలుక మడత వేస్తారు. జో లిన్షితో నువ్వు వెళ్లి కారులో వెయిట్ చేయి, వీడి సంగతి నేను చూసుకుంటానని చెప్తాడు. లిన్షి వెళ్ళగానే జో అందరిని బయటికి పంపేసి వాన్ని కుమ్మేసి ఉతికి ఆరేస్తాడు. తర్వాత జో లిన్షి కారులో వెళ్తుంటే అతను అడుగుతాడు, ఈ రోజు భయపడ్డావా అని. లిన్షి రొమాంటిక్ గా చూస్తూ నువ్వు రాకముందు చాలా భయపడ్డాను, కానీ నువ్వు వచ్చాక నా భయం అంతా పోయిందని చెప్తుంది. ఆమె మనసులో జో మీద ఉన్న నమ్మకం ఇంకా పెరిగిపోతుందన్నమాట. జోకి థ్యాంక్స్ చెప్పి తనే స్వయంగా అతనికి కిస్ చేస్తుంది. సడన్ కిస్ వచ్చేసరికి మనోడి స్టమక్ లో బటర్ఫ్లైసే. అండ్ నవ్వుతూ అసలు మన పెళ్లి విషయం ఆఫీస్ లో చెప్పనన్నావు కదా అని అడిగితే ముందే ఇలా జరుగుతుందని తెలిస్తే ఫస్ట్ డే సర్టిఫికేట్ పట్టుకొని అందరికీ చూపించేదాన్ని అని లిన్షి అంటుంది. ఇంటికి వచ్చాక తను షవర్ చేయడానికి వెళ్తుంటే జో వచ్చి పద ఇద్దరం కలిసి స్నానం చేద్దాం అని షాక్ ఇస్తాడు. లిన్షి వద్దు బాబోయ్ అని కంగారు పడుతుంటే జో నవ్వి సరే కనీసం ఒక కిస్ అయినా ఇవ్వచ్చు కదా అని ఆమె దగ్గరకు తీసుకొని గట్టిగా కిస్ చేస్తాడు. లిన్షి సిగ్గుతో బాత్రూమ్ లోకి పరిగెత్తుతుంది. ఆ నెక్స్ట్ డే జో లిన్షిని ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తూ గుర్తుంది కదా, ఇకపై ఏ ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ నాకే చెప్పాలి, ఒంటరిగా ఫేస్ చేయకూడదు అని ప్రామిస్ చేయించుకుంటాడు. ఆమె సరే అని చెప్పి కిస్ ఇచ్చి కారు దిగుతుంది. ఆఫీస్ కి వెళ్ళగానే అందరూ ఆమెకు తెగ మర్యాదలు చేస్తుంటారు. ఆ సూపర్వైజర్ అయితే ఒక మెట్టు ఎక్కువే చేస్తుంది. లిన్షి మాత్రం వాళ్ళని దేకని కూడా దేకదు. ఆ నెక్స్ట్ ఆమెకు జో నుండి ఒక మెసేజ్ వస్తుంది, ఈ రోజు ఒక కాక్టైల్ పార్టీ ఉంది, నాతో వస్తావా అని. మాటల్లో లిన్షి మిస్టర్ చిన్ కూడా అక్కడికి వస్తాడా అని అడుగుతుంది. జో వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్తాడు. దాంతో లిన్షి వెంటనే ఓకే చెప్తుంది. అంత కొలీగ్స్ అందరూ లిన్షిని చుట్టుముట్టేస్తారు. లిన్షి ఇంత పెద్ద విషయం మా దగ్గర దాచావా, నువ్వు మిస్టర్ జో భార్యవని మాకు చెప్పనే లేదని అడుగుతారు. ఆమె అందరికి సారీ చెప్తూ మా పెళ్లి జరిగి కొద్ది రోజులే అయింది, పైగా మా ఇద్దరి మధ్య స్టేటస్ గ్యాప్ చాలా ఎక్కువ కదా, అందుకే ఎలా చెప్పాలో అర్థం కాలేదు అని చెప్తుంది. పాపం మన హాన్ గడ్ మాత్రం ఇదంతా విని చాలా అప్సెట్ అయిపోతాడు. పార్టీ కోసం లిన్షి అద్దరిపోయే రేంజ్ లో తయారవుతుంది. జో ఆమెను చూడగానే రెప్ప కూడా వేయకుండా అలానే ఉండిపోతాడు. ఇద్దరు చేతులు పట్టుకొని పార్టీలోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇస్తారు. జో తన ఫ్రెండ్స్ అందరికి లిన్షిని పరిచయం చేస్తాడు. అంతలోనే జో ఓల్డ్ ఫ్రెండ్ రూ అక్కడికి వస్తుంది. ఎవరి అమ్మాయి అని అడిగితే జో ప్రౌడ్ గా ఈమె నా వైఫ్ అని చెప్తాడు. రూ జలసి మామూలుగా ఉండదు. ఆమెను చూడగానే జోకి ఆమె చాలా క్లోజ్ అని లిన్షి కొంచెం డౌట్ పడుతుంది. సో మనోడికి అది అర్థమయ్యి ఆమెను మెల్లగా పక్కకు తీసుకెళ్లి తను నా చైల్డ్హుడ్ ఫ్రెండ్, అందుకే ఇక్కడికి వచ్చి మా మధ్య ఏదో ఉన్నట్టు డ్రామాలు ఆడుతుంది, కానీ అంత సీన్ లేదు, నువ్వేం తప్పుగా అనుకోకు అని క్లారిటీ ఇచ్చేస్తాడు. లిన్షి కూడా నవ్వుతూ సరే అంటుంది. మిస్టర్ షిన్ అక్కడికి కనిపించగానే పద నేనే వెళ్లి పరిచయం చేస్తానని జో అంటే లిన్షి వద్దు, నా సొంతంగా నేనే మాట్లాడి ఇంటర్వ్యూ సాధిస్తాను అని ధైర్యంగా వెళ్తుంది. ఆ తర్వాత రూ తన ఫ్రెండ్స్ తో కలిసి లిన్షి
లిన్షీ గురించి బ్యాడ్ గా మాట్లాడుతుంటుంది. జో వాళ్ళ ఫ్యామిలీ ఫోర్స్ చేయడం వల్లే ఈ దిక్కులేని అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అసలు జోకి తనంటే ఇష్టమే లేదు. నేనంటేనే ఇష్టం. ఈమె నా కోలిగోటికి కూడా సరిపోదు అని మాట్లాడుతుంటే లిన్షీ ఇదంతా విని బాధగా అక్కడి నుంచి వెళ్తుంటే రూ ఆమెను ఆపి, ఏమైంది? నీ గురించి అసలు నిజాలు చెప్పానని బాధగా ఉందా అని హేళన చేస్తుంది. సరిగ్గా అప్పుడే జో హీరోలా వచ్చి, నా వైఫ్ గురించి ఇలా మాట్లాడడానికి మీకు ఎంత ధైర్యం అని సీరియస్ అవుతాడు. రూకి ఆమె ఫ్రెండ్స్ కి గట్టిగా క్లాస్ పీక్తాడు. అంతటితో ఆగకుండా వాళ్ళ కంపెనీలతో ఉన్న బిజినెస్ రిలేషన్స్ అన్ని ఇప్పుడే కట్ చేస్తున్నానని చెప్పి లిన్షీని తీసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళు రోడ్డున పడతామని తెలిసి షాక్ అవుతారు. కార్ లో వెళ్తుంటే లిన్షీ అప్సెట్ గా ఉండడం చూసి జో అడుగుతాడు, వాళ్ళు నిన్నేమన్నారు అని. లిన్షీ మెల్లగా, నువ్వు రూ చేయకూడని పనులన్నీ చేశారని చెప్పారు. మన ఇద్దరం రిలేషన్ లో ఉన్నాం కాబట్టి నీ పాత రిలేషన్స్ అన్ని కట్ చేసుకుంటే మంచిది, లేకపోతే నా మీద ఎఫెక్ట్ పడుతుంది అని ఫస్ట్ టైం తన మనసులో బాధ చెప్తుంది. ఆ మాటలతో జోకి అర్థమవుతుంది లిన్షీకి తన మీద ప్రేమ లేదేమో, కేవలం పరువు పోతుందని బాధపడిపోతుందని. వెంటనే ఆమె క్లారిటీ ఇస్తాడు. లిన్షీ నాకు రూకి మధ్య అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఏమీ లేదు, తను చెప్పినవన్నీ అబద్ధాలు అని డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కొంచెం ఆమె మనసు తేలిక పడి హ్యాపీ అవుతుంది. ఆ తర్వాత జో ఇంటికి వచ్చేసరికి లిన్షీ సోఫా మీద పడుకొని నిద్రపోతుంది. మనోడు ఆమె పక్కనే కూర్చొని ఎంతో ప్రేమగా చూస్తుంటాడు. లిన్షీ నిద్ర లేచి, నీకోసమే వెయిట్ చేస్తే ఇక్కడ నిద్రపోయానని చెప్తుంది. జో మాత్రం రొమాంటిక్ గా, నెక్స్ట్ టైం నా కోసం వెయిట్ చేయాలంటే బెడ్రూమ్ లో వెయిట్ చేయి అని అంటాడు. రేపు మనం మా నానమ్మ ఇంటికి వెళ్దాం అని లిన్షీ అడగగానే జో కూడా సరే అంటాడు. అండ్ ఇద్దరు ఒకరినొకరు కిస్ చేసుకుంటారు. ఆ నెక్స్ట్ డే ఇద్దరు కలిసి లిన్షీ వాళ్ళ నానమ్మ తాతయ్యల ఇంటికి వెళ్తారు. అక్కడ వాళ్ళని చూడగానే ఫుల్ ఖుషి అయిపోతుంది. జో వాళ్ళ గిఫ్ట్స్ ఇచ్చి లిన్షీ చిన్నప్పటి ఫోటోలు చూస్తూ తను చిన్నప్పటి నుండి ఇంత క్యూట్ గా ఉందా అని తెగ మురిసిపోతుంటాడు. అంతలోనే లిన్షీ నానమ్మ, లిన్ ఎక్కడా, నాకు కనిపించట్లేదు అని అడుగుతుంది. జోకి మళ్ళీ టెన్షన్ మొదలవుతుంది. ఈమెంటి లిన్ గారి పేరు చెప్తుంది, వీడెవడు, వీడి కోసం ఇక్కడ దాకా వచ్చిందా, అంటే వీళ్ళ మధ్య అంత రిలేషన్షిప్ ఉందా అని మండిపోతుంటాడు. అంతలోనే అక్కడికి ఒక డాగ్ వస్తుంది. లిన్షీ దాన్ని లిన్ అని పిలుస్తూ హగ్ చేసుకుంటుంది. జో ఒక్కసారిగా షాక్ అయి, దీని పేరా లిన్నా, ఎవడన్నా మనిషి పేర్లు పెడతారా అని అడుగుతాడు. లిన్షీ అవునని చెప్తుంది. జో మనసులో మాత్రం ఫుల్ హ్యాపీ. వెంటనే తన అసిస్టెంట్ కి మెసేజ్ చేస్తాడు, రే నీకు బోనస్ ఇస్తున్నాను, నువ్వు గెస్ట్ చేసింది కరెక్టే, లిన్ మనిషి కాదు జంతువు అని సంబరపడిపోతాడు. ఆ తర్వాత లిన్షీ నానమ్మ ఒక కండిషన్ పెడుతుంది, మీరు ఇంకా అఫీషియల్ గా పెళ్లి చేసుకోలేదు కాబట్టి మీరు వేరు వేరు రూమ్స్ లోనే ఉండాలి, లేకపోతే ఊళ్ళో వాళ్ళు రకరకాలుగా మాట్లాడుకుంటారని చెప్తుంది. జో శుద్ధపూసలాగా సరే అని చెప్పి రాత్రి లిన్షీ రూమ్ కి వెళ్తాడు. ఇక్కడేం చేస్తున్నావు అని లిన్షీ అడిగితే, గుడ్ నైట్ చెప్పడానికి వచ్చాను అని ఆమెను కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. లిన్ మనల్ని చూస్తోంది అని లిన్షీ అంటే జో వెంటనే ఒక టవల్ తీసి ఆ కుక్క కళ్ళకి కట్టేస్తాడు. ఇప్పుడు చూడదులే అని మళ్ళీ రొమాన్స్ స్టార్ట్ చేస్తాడు. అప్పుడు లిన్షీ అంటుంది, నువ్వు ఫస్ట్ నీ రూమ్ కెళ్ళు, నానమ్మ ముందు శుద్ధపూసలాగా బిల్డప్ ఇచ్చావు కదా అని అంటే, అబ్బా అదంతా యాక్టింగ్ లే, నేను ఇక్కడే పడుకుంటాను, నిన్ను వదిలేసి వెళ్ళను అని జో మొండికేస్తాడు. కానీ లిన్షీ, లిన్ ఇక్కడ ఉండొచ్చు కానీ నువ్వు ఉండకూడదు అని అతన్ని బయటికి నెట్టేస్తుంది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ జో లిన్షీ తాతయ్య కలిసి చెస్ ఆడుతుంటారు. ఆమె వచ్చి పక్కనే కూర్చుని వాళ్ళ ఆటను చూస్తుంది. వాళ్ళ తాతయ్య ఓడిపోయి వెళ్ళగానే జో లిన్షీకి ఒక కేక్ ఇస్తాడు. యాక్చువల్ గా ఆమెకి లాస్ట్ టైం ఆ కేక్ అంటే ఇష్టం అని గమనించి ఆమె కోసం దాన్ని తెస్తాడు. ఆమె ఫుల్ హ్యాపీ అయిపోయి ఇద్దరు మళ్ళీ కిస్ చేసుకుంటుంటే నానమ్మ వచ్చే సౌండ్ విని లిన్షీ జోని పక్కకు నెట్టేస్తుంది. అలా కొద్ది రోజులు వాళ్ళిద్దరు అక్కడ సరదాగా గడిపి సిటీకి వచ్చేస్తారు. ఇక్కడికి వచ్చాక జో తన బిజినెస్ లో, లిన్షీ మిస్టర్ చిన్ ఇంటర్వ్యూలో బిజీ అయిపోతారు. సరిగ్గా అప్పుడు లిన్షీ పేరెంట్స్ ఆమెను పిలిచి ఒక పెద్ద షాక్ ఇస్తారు. మీ అక్క ఎబ్రాన్ నుంచి వచ్చి తిరిగేసింది, ఇప్పుడు తను జోని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది, కాబట్టి నువ్వు జోకి డివోర్స్ ఇచ్చేయి, నీ ప్లేస్ లో మీ అక్క జోని పెళ్లి చేసుకుంటుంది అని బాంబ్ పేలుస్తారు. లిన్షీకి ఏం మాట్లాడాలో అర్థం కాక షాక్ లో ఉండిపోతుంది. ఆమె పేరెంట్స్ తనని డివోర్స్ తీసుకోమని ఫోర్స్ చేస్తుంది. ఆమె ఏడుస్తూ, అసలు మీరు నన్ను ఒక మనిషిలా కాకుండా వాడుకున్న వస్తువులా ట్రీట్ చేస్తున్నారు కదా అని. వాళ్ళ అమ్మ కనీసం జాలి కూడా లేకుండా, అయినా జో అంటే నీకు ఇష్టం లేదు కదా, ఇది కేవలం బిజినెస్ మ్యారేజ్ మాత్రమే, డివోర్స్ ఇచ్చేయి అని కరాకండి చెప్పేస్తుంది. ఆమె మొండిగా వద్దన్నా కూడా వాళ్ళ నాన్న సీరియస్ అయి గట్టిగా వార్నింగ్ ఇస్తారు. ఆమె బాధగా క్లబ్ కి వెళ్లి తన ఫ్రెండ్ కి అంతా చెప్తుంది. ఆ ఫ్రెండ్, మీరు లీగల్ గా భార్య భర్తలు, వాళ్ళు మిమ్మల్ని విడదీయలేరు, నువ్వేం వర్రీ అవ్వకు అని ధైర్యం చెప్తుంది. కానీ లిన్షీ మనసులో జో నన్ను అసలు ప్రేమించడం లేదు కదా, మేబీ నన్ను వదిలేస్తాడేమో అని ఒకటే భయపడుతుంది. ఆ మిస్అండర్స్టాండింగ్ వల్ల పేరెంట్స్ టార్చర్ భరించలేక చివరికి డివోర్స్ పేపర్ల మీద సైన్ పెట్టడానికి రెడీ అయిపోతుంది పెద్ద తిక్కలమ్మ. ఈ విషయం జోక్ తెలిసి షాక్ అయిపోతాడు. లిన్షీకి ఎంత బ్రతిమలానా తను వినదు. నువ్వు వెళ్లి మా పేరెంట్స్ తోనే మాట్లాడుకో అని పంపించేస్తుంది. జో వెళ్లి వాళ్ళ నాన్నతో గొడవ పడి వచ్చేస్తాడు. కానీ లిన్షీకి ఒక విషయం తెలుస్తుంది. ఆ రోజు బ్లైండ్ డేట్ కి జో అసలు తన అక్కని కలవడానికి వెళ్ళలేదంట. మరి జో తనని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అని లిన్షీ షాక్ అవుతుంది. ఆ రాత్రి లిన్షీకి బాగా జ్వరం కూడా వస్తుంది. తన ఫ్రెండ్ ద్వారా విషయం తెలుసుకున్న జో వెంటనే ఆమె దగ్గరకు వచ్చి ఎంతో ప్రేమగా కేర్ తీసుకుంటూ హాస్పిటల్ కి తీసుకెళ్తాడు. అప్పుడు లిన్షీ అడుగుతుంది, నువ్వు మా అక్కని కలవడానికి వెళ్ళలేదని తెలిసింది, మరి నాతో బ్లైండ్ డేట్ కి ఎలా వచ్చావు అని. అప్పుడే మనకు అసలు ఫ్లాష్ బ్యాక్ అంటే అసలు విషయం తెలుస్తుంది. జోకి వాళ్ళ మమ్మీ ముందే చెప్పుంటుంది, లిన్ ఫ్యామిలీ వాళ్ళ పెద్ద కూతుని కాకుండా చిన్న కూతుని నీకు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు అని. అప్పుడే జో ఫస్ట్ టైం లిన్షీ ఫోటో చూస్తాడు. ఆమె ఫోటో చూడగానే అతనికి తెగ నచ్చేస్తుంది. అందుకే కావాలని ఆమెను కలవడానికి వెళ్తాడు. పైగా
పైగా నువ్వెందుకొచ్చావు? మీ అక్కని గదా చేసుకోవాల్సింది. నేను నిన్ను చేసుకోను అనే యాటిట్యూడ్ కూడా చూపిచ్చాడు. అండ్ ప్రెజెంట్ జో అడుగుతాడు. మరి నువ్వెందుకు డివోర్స్ కావాలన్నావు అని. లిన్సీ అబద్ధం చెప్తుంది. నాకు నీ మీద ప్రేమ లేదు అని. కానీ జో ఆమె కళ్ళలోకి చూసి నిజం చెప్పమంటాడు. ఆ తర్వాత కార్‌లో వెళ్తుంటే జో తన మనసులో మాట బయట పెడతాడు. లిన్సీ ఈ విషయం నీకు ముందే చెప్పాల్సిందే. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మన రిలేషన్ బానే సాగుతుంది కదా! కానీ నువ్వు ఇంతలా మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకుంటావని అనుకోలేదు. నీకు ముందే నా ప్రేమ గురించి చెప్పాల్సింది అని కన్ఫెస్ చేస్తాడు. లిన్సీ కూడా తన భయం చెప్తుంది. చిన్నప్పుడే మా అమ్మ, నాన్న నన్ను వదిలేశారు. రేపు నువ్వు కూడా ఎవరినైనా ప్రేమిస్తే నన్ను వదిలేస్తావేమో అని భయపడ్డాను. అందుకే నేను డివోర్స్ కావాలన్నాను అని చెప్పి ఏడుస్తుంది. జో ఆమెకింకా ప్రామిస్ చేస్తాడు. నిన్నెప్పటికీ వదిలి వెళ్ళను అని. లిన్సీ కొంచెం బిల్డప్ ఇస్తూ నేనంత ఈజీగా ఒప్పుకోను అని అంటాడు. జో సరే మళ్ళీ నిన్నెలా పడేయాలో నాకు తెలుసులే అని ప్రతిరోజు జో ఆమె చుట్టూ తిరుగుతూ మళ్ళీ పడేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఈలోపు ఆ కొలీగ్ హాన్ వచ్చి మీకు డివోర్స్ అయిందని తెలిసింది నన్ను పెళ్లి చేసుకుంటావా అని ప్రపోజ్ చేస్తాడు. జో అక్కడే ఉండి ఇదంతా వింటాడు. ఆ హాన్ గాడి దగ్గరికి వెళ్లి తను ఇంకా నా భార్యనేరా ఇలాంటి పిచ్చి వేషాలెయ్యకు అని వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత లిన్సీ వాళ్ళ నానమ్మ ఇంటికి వెళ్తుంది. జో బిజినెస్ ట్రిప్ లో ఉన్నాడేమో అనుకునుంటే సడన్ గా లిన్సీని మిస్ అయిపోయి అక్కడికి వస్తాడు. మన లిన్సీ కూడా ఇంకా ఇన్ని రోజులు వెయిట్ చేయించలేక అతన్ని వెళ్లి పరిగెత్తుకుంటూ హగ్ చేసుకుంటుంది. దాంతో ఈ స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో గాయ్స్ స్టోరీ చాలా బాగుంది కదా! ఒకవేళ నా ఎక్స్‌ప్లనేషన్ గనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రోజు ఇంకో స్టోరీతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను. అంతవరకు టాటా బై బై.